రాజమౌళి ఇప్పటి వరకు అపజయం ఎరగని దర్శకధీరుడు. ఇండియాలోని మరే ఇతర దిగ్గజ డైరెక్టర్లు సాధించలేని 100% సక్సెస్ రేటుతో దూసుకెళ్తున్నాడు బాహుబలితో. చరిత్రలో ఇప్పటి వరకు రికార్డు అయిన అన్ని భాషల సినిమాల కలెక్షన్లను దాటి మన తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకి పాకించాడు రాజమౌళి. ఆయన ఖ్యాతిని కీర్తించేవాళ్లు దేశం మొత్తంలో చాలామందే ఉన్నా అక్కడక్కడ రాజమౌళిని అపకీర్తి పాలు చేసే ఆకతాయిలు కూడా ఉంటారు. రాజమౌళి తన సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలని ఇతర భాషా చిత్రాల్లో నుంచి కాపీ కొడతాడని, ఏకంగా కొన్ని ఇంగ్లీష్ చిత్రాల కథలని తెలుగులో కాపీ చేసి హిట్ కొట్టాడంటూ ఆ సినిమా వీడియోస్ని ప్రూఫ్ రూపంలో లింక్ చేసి మరియు యూట్యూబ్లో పెడుతుంటారు కొందరు ఆకతాయిలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మన బాహుబలి అంతర్జాతీయంగా కూడా మంచి హిట్ కొట్టిన నేపథ్యంలో ఒక ప్రముఖ హాలీవుడ్ సినిమా రాజమౌళి సినిమా నుంచి కొన్ని షార్ట్స్ కాపీ కొట్టినట్టు కొన్ని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ అనే హాలీవుడ్ చిత్రం వరల్డ్ వైడ్గా ఎంత ఫేమస్ మూవీయో మనందరికీ తెలిసిందే. మొదటి పార్ట్ ఘన విజయం సాధించాక కొన్ని రోజుల క్రితం విడుదలైన వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ 2 సీక్వెల్ ట్రైలర్ చూస్తుంటే మన రాజమౌళి బాహుబలిలోని కొన్ని సన్నివేశాలను కాపీలా ఉన్నాయి. ఈ ట్రైలర్లో మంచు కొండలపై పడుతూ ఉన్న మంచు షాట్స్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాహుబలి సినిమా నుంచి కాపీ చేశారని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. ఎవరు ఏ సినిమా నుండి కాపీ కొట్టారు, ఎవరు క్రియేటివ్గా కొత్తగా తీస్తారనే విషయాలపై కొంచెం లోతులోకి వెళ్తే ప్రపంచంలోని ప్రతి డైరెక్టర్ ఏ సన్నివేశాన్ని కూడా సృష్టించరు. అలా కొత్తగా సృష్టించడం ఎవరి తరం కాదు. తాను విన్నా, చదివినా మరియు చూసిన సంఘటనల నుండే ఇన్స్పైర్ అయ్యి అచ్చం అలా తీస్తారు. ఈ లెక్కన అందరూ కాపీ డైరెక్టర్లే ఉంటారు. ఇకనైనా దేశం గర్వించే మన తెలుగు దర్శకుడి గురించి సోషల్ మీడియాలో అనునిత్యం చేస్తున్న అబద్ధపు విమర్శలు ఆగుతాయని అనుకుందాం.